క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. దేవుడి వాక్యాన్ని దించును గాక. ఆమేన్. అవునండి, మన జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యమైనప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయాడేమో. అందరి జీవితంలో అన్ని కార్యాలు జరుగుతున్నాయి, కానీ నా జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు, నేనెందుకు ఆశీర్వదించబడట్లేదు, నేనెందుకు దీవించబడట్లేదు, నేనెందుకు అభివృద్ధి పొందట్లేదు అని అపనమ్మకంతో అపోహలతో మనం కృంగిపోయే వరంగా ఉంటాం. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, దేవుడు నా ప్రార్థనకి సమాధానం ఇవ్వడా, దేవుడు నన్ను మర్చిపోయాడా అని మనం ఏం చేస్తూ ఉంటాం, దేవుడి మీద ఆయాస తెచ్చుకుంటూ ఉంటాం. కానీ భక్తుడు చెప్తున్నాడు, దేవుడు నన్ను మర్చిపోలేదు, ఆయన నన్ను మర్చిపోలేదు, నన్ను దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడని. ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, మనం దేవుని మరుస్తామేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం మర్చిపోడండి. ఆయన మరవని దేవుడు, విడవని దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను మర్చిపోలేదు, నిన్ను మర్చిపోలేని దేవుడు నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఖచ్చితంగా నీ విషయంలో దేవుడు తన సొంత సమయంలో నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. కాబట్టి నిన్ను మర్చిపోయాడని అపోహ నిలించి తీసివేసి, దేవుడు నిన్ను విడవని ఎడబాయని మర్చిపోని దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నమ్మకంతో ఉండి ఆయనకు ఆశీర్వాదమును పొందుకో. రీతిగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలకు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే తండ్రి వారికి సమాధానం రావట్లేదని బిడ్డలు కృంగిపోయారో ఆ కృంగిపోయిన పరిస్థితి నుంచి వారికి విడిపించి వారు నీ చేత దీవించబడి మేలతో ఆయా తండ్రి నిన్ను మహింపరచే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.